నాతో చెప్పిస్తావా? రే, నా తండ్రితో సంసారం చేసి నిన్ను కని రోడ్డు మీద పడేసి మీ అమ్మ చచ్చిపోయిందిరా. మన కుటుంబం బరువు పోకూడదనే ఉద్దేశంతో నేను నిన్ను తీసుకొచ్చి మా అమ్మ చేతికిచ్చి నాలాగే నిన్ను పెంచమని చెప్పి ఒట్టేయించుకున్నాను. నాకంటే ఎక్కువ ప్రేమగా నిన్నే పెంచింది. ఆ పుణ్యవతి చనిపోయేదాకా ఈ రహస్యం ఎవరితోనూ చెప్పలేదు. నేనేమన్నా చెప్పాను ఇంతవరకు? నా భార్యతో కూడా నేను చెప్పలేదు. తమ్ముడు, ఈ రహస్యం ఇప్పటిదాకా నీకు తెలియదుగా. మన నాన్నగారి దగ్గర గుమస్తాగా పనిచేశారే ఈ భద్రయ్య గారు, వీరికి మాత్రమే తెలుసు, ఇంకెవరికి తెలియదు. తమ్ముడు, నువ్వే చెప్పు, నిన్నెంతవరకు, నిన్నెప్పుడైనా ఒరేని పిలిచానా? లేదు, తమ్ముడు తమ్ముడు అని నెత్తి మీదకి ఎక్కించుకుని తిరిగాను. ఎందుకని? నువ్వంటే నాకంత ప్రేమ. కానీ నువ్వు కేవలం ఈ డబ్బు మీద, ఆస్తి మీద ఎంత ప్రేమ పెంచుకున్నావు. ఇదిగో, అందరికీ చెప్తున్నాను, నేను బతికున్నంత వరకు ఈ ఆస్తిని అమ్మటానికి కానీ పంచడానికి కానీ నేను ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోవాలి? అసలు ఎందుకు ఒప్పుకోవాలి అంట? ఆస్తి అంతా మా తమ్ముడిని తీసుకుని అనుభవించని. ఏమవుతుంది? ఆస్తి అంతా నువ్వే తీసుకో, నాకు చెల్లిగవ్వ కూడా అక్కర్లేదు. దస్తావేజులు రాయించు, సంతకం ఎక్కడ పెట్టమంటే అక్కడ పెడతాను. తీసుకో. మరి మీకంటూ ఆస్తి లేకపోతే ఎలా చెప్పండి? నాకున్న ఆస్తి అల్లా వీడొక్కడే. వీడుండగా నేనెందుకు దిగులు పడాలి? 2 సంవత్సరాలుగా వీడు కష్టపడి సంపాదించి నాకు పంపిన డబ్బుతో వీడి పేరున ఊరి చివర 4 ఎకరాల భూమి కొన్నా. నా శేష జీవితాన్ని అక్కడే గడిపేస్తాను. ఏ జమీందారి వంశంలో పుట్టినంత మాత్రాన బంగాళాలోనే బతకాలా? గుడిసెలో కూడా బతకగల. చూపిస్తాను. పదబాబు, ఇక మీద నువ్వే మా అందరికీ మార్గదర్శకుడు. ఎప్పటికీ మా అందరికీ మీరే మార్గదర్శకులు. సంతకాలు పెట్టుకోండి. నరసింహ, నువ్వు మీ అమ్మని కాపాడుతావని, నీ చెల్లెల్ని కాపాడుతావని నాకు తెలుసు. కానీ అన్నిటికన్నా మన కుటుంబం వంశపారంపర్యంగా ఈ ఊరికి చేస్తున్న సంప్రదాయ ధర్మాన్ని నువ్వు కాపాడాలి. అదే ముఖ్యం. నరసింహ, కాస్త ఆగు. నేను బతికిన ఇంట్లో కాసేపు కూర్చుని వచ్చేస్తాను. ఏమండి, ఏమిటిది చిన్నపిల్లల ఇక్కడ కూర్చుని? లేవండి, వెళదాం. ఏమండి,
వెళ్ళి అమ్మను కాస్త వదచ్చు. వెళ్ళి. ఇలా బాధపడుతూ కూర్చుంటే ఎలాగమ్మా? చెల్లి పెళ్లి గురించే కానీ ఆలోచన. దిగులు పడకు, నేనున్నాను. నరసింహ, ఎవరికి తెలియకుండా మీ మావయ్య కొడుక్కి హడావుడిగా పెళ్లి చేస్తున్నారు. వీళ్ళనెవరా లోపల రానిచ్చింది? ఊళ్ళో పెళ్లి కుక్కలు ఆడవిడి అన్నట్టు ఊరంతా వచ్చి అక్షంతలు వేయడానికి ఇక్కడ చూడలేదు. అందరిని బయటికి వెళ్ళవను. తప్పరా ఏమయ్యా, ఈ ఇంట్లో మీ అన్నయ్య గారి కర్మ జరిగి వారం కూడా కాలేదు, ఇంతలోనే ఆయన ఇంట్లోనే మీరు పెళ్లి జరిపిస్తున్నారే, ఇదేం న్యాయమయ్యా? అంటే ఆయన ఇల్లా? పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, ఇది నా ఇల్లయ్యా. అయినా సంవత్సరం కింద దాకా ఆగడానికి నేను ఏమన్నా తోడపుట్టిన తమ్మున్నా? వెళ్ళి పని చూసుకున్నా పడే. ఈ కొడుక్కి అమ్మాయితో నిశ్చితార్థం చేసుకుని వేరే అమ్మాయిని కట్టబెట్టావే. ఈ ఊళ్ళో ఇంకెవరు నిన్ను అడిగేవాళ్లే లేరనుకుంటున్నావా? నిజమేనయ్యా, నిజమే. నా చెల్లెలు కూతుర్నే నా కొడుకు నిశ్చయం చేసుకున్నాం. ఎప్పుడు? వాళ్ళకి ఆస్తి ఉన్నప్పుడు. ఇప్పుడే ఉందయ్యా. ఇవాళ నేను పేదింటి నుంచి పిల్లని తెచ్చుకుంటే రేపు నా పిల్లని ఎవడు అడుగుతాడు? ఇంకో పేదోడు వచ్చి అడుగుతాడు. ఆస్తి లేని చోట వెయ్యమనడానికి నేనేం వెరీ వేదవని కాదు. నీకెంత ఆస్తున్నా చివరి దాకా రక్త సంబంధమైన తోడుండేది. నీ తోడబుట్టిన చెల్లెలు పైగా భర్తను పోగొట్టుకుని ఈ స్థితిలో ఉంది. నీకు కాస్త ఆస్తి వచ్చేసరికి అది కూడా తెలియకుండా పోయిందా? అనవసరంగా మాట్లాడద్దు. తాళి కట్టిన వాడిని నేను, నా ఇష్టం. ఆ రోజు అమ్మాయితో నిశ్చితార్థానికి ఒప్పుకుంది ఊరికే కాదు. ఆ పెద్ద మనిషికి ఊళ్ళో పలుకుబడి ఎక్కువ. నేను రాజకీయాల్లో పెరగాలంటే నాకు పలుకుబడి అంట కావాలి. అందుకే ఒప్పుకున్నాను. ఆ పెద్ద మనిషి చచ్చిపోయాక ఆ పలుకుబడి ఎన్నాళ్ళు చెల్లిబడి అవుతుందయ్యా? డబ్బుంటే పలుకుబడి అదే వస్తుంది. అందుకే సంబంధం మార్చుకున్నాను. నేనేం అమ్మాయి మీద మోదుబడి నిశ్చితార్థానికి ఒప్పుకోలేదు. వెయ్యి ఉండొచ్చయ్యా. ఈ ఊళ్ళో పెళ్ళంటూ జరిగితే మన ఊరి సంప్రదాయ ప్రకారం ఆ భగవంతుడి సన్నిధానంలో పిల్లని పిల్లవాడిని ఇష్టమేనని అడిగి ఆ తర్వాత కదా పెళ్లి చేయాల్సింది. మీ ఇష్టానికి మీ ఇంట్లో చేసుకుంటే ఎట్లా? ఇంకెన్నాళ్ళయ్యా, ఇంకెన్నాళ్ళని? నువ్వు ఊరుగా బావా, వేళతో ఏంటి అనవసరంగా మాటలు? ఇదిగో చూడండి, ఈ ఊరికి పెద్ద మనుషులు మేము చెప్పిందే చట్టం. మీ కట్టుబాటు మమ్మల్ని ఏం చేయలేవు. తోడబుట్టిన చెల్లెలే నోరు మూసుకుంది. చల్లగా ఉండమ్మా. ఇంకేముందా? వదిలే ఆశీర్వదిస్తే అందరూ కలిసి భోజనం చేసేయాలండి. రేయ్, నోరారా మాట్లాడినోడికి కడుపు